నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో, విద్యను ప్రభుత్వం ఏ కంటితో చూస్తుందో, విద్యను ప్రజలు ఏ రకంగా చూడాలనుకుంటున్నారు అంటే తెలంగాణలో ప్రభుత్వంది ఒక తీరు, పేరెంట్స్ది ఒక తీరు, సమాజంది ఒక తీరు. ఈ అంటే ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కరు తమ వంతు నిర్లక్ష్యాన్ని తెలంగాణలో చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఊరించి ఓట్లేసుకొని ప్రజలను అవమానిస్తే కూడా సిగ్గులేని ప్రజలు వాళ్ళని 9 ఏళ్లుగా పోషించి వాళ్ళు రాజ్యమేలి మోసం చేసి పోయాక ఈ కేజీ టు పీజీ ఉచిత విద్యా హక్కు చట్టం ఇవి తెలంగాణలో ఇర్రెలవెంట్, అంటే దాని ప్రాముఖ్యత లేదు. అయితే ఈ విద్యా హక్కు చట్టం తన ఒరిజినల్ ఫామ్లో అమలైతే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను ప్రభుత్వాన్ని ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాను. ప్రభుత్వం యొక్క బాధ్యత కావాల్సిన బడులను కట్టడము, దాంట్లో నిబద్ధత గల ఉపాధ్యాయులను నియమించటము, వాళ్ళ ద్వారా కావాల్సిన టార్గెట్ రీచ్ కావటము, ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఉండాలి. అయితే ప్రభుత్వము బేసిక్ నెసెసిటీస్, ఒక స్కూల్లో కావాల్సినవి టాయిలెట్లు, క్లాస్ రూమ్స్, బెంచెస్, టీచింగ్ టూల్స్, టీచర్స్, ఇవి బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ రన్నింగ్ ఎ స్కూల్. కానీ ఇవి విడిచిపెట్టి ప్రభుత్వము ఏం చేయగలగాలో అవన్నీ చేస్తుంది. అంటే విద్యకు కావాల్సిన ముఖ్య పరికరాలు, ముఖ్య ఉద్దేశాన్ని పక్కకు పెట్టి విద్యకు సంబంధం లేని ఏ చర్యలు చేపట్టాలనో అన్ని చర్యలు చేపడుతూ ఉన్నది. గత 9 ఏళ్లుగా విద్యను నిర్లక్ష్యం చేసినంత బహుశా ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయలేదు. అంత నిర్లక్ష్యానికి విద్య గురయ్యింది. ఆశ్చర్యం ఏమంటే విద్య ప్రభుత్వ పరంగా నిర్లక్ష్యానికి గురైన కారణంగా విద్య కాస్త ప్రైవేట్ స్కూళ్లకు, ప్రైవేట్ కాలేజీలకు పాకి అక్కడ గ్రో అయింది. కానీ ప్రభుత్వ పరంగా ఎక్కువ ఖర్చు లేకుండా విద్య పొందడం అసాధ్యంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే దాంట్లోనే కొత్త ప్రభుత్వం సమయం వెచ్చిస్తున్నది, సమయం పోగొట్టుకుంటున్నది.
ఈ సమయం పోగొట్టుకోవడం, సమయం చాలా విలువైంది. సమయంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టబడుతుంది. కనుక ప్రభుత్వం ఏ చర్య చేసినా, ఏ చర్య తీసుకున్నా అది చాలా త్వరితగతిన అమల్లోకి తేవాలి. అది కాకుండా నిబద్ధతతో ఈ చర్యలు చేపట్టాలి. అయితే 2-3 డేస్ బ్యాక్ తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి సంచలనంతో కూడిన డిసిషన్ తీసుకుంది. అదేమంటే 10వ తరగతి వాళ్లకు ఈ 20 మార్క్స్ గ్రేస్ మార్క్స్ లేదా సంవత్సరం పొడవునా పెట్టే టెస్ట్లు, అదే కాకుండా ప్రాజెక్ట్స్, ఇవన్నీ కలిపి ఒక 20 మార్క్స్ మేనేజ్మెంట్ చేతిలో, అదే కాకుండా హెడ్ మాస్టరు టీచర్ల చేతిలో పెట్టింది. అంటే పోటీ పరీక్షల్లో 80% మార్కులు రాసిన 20 మార్కులు ఉచితంగా సరఫరా చేసేటట్టు గత ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. అంటే రైతు బంధు, దళిత బంధు లాగానే ఇది ఒక స్టూడెంట్ బంధు. ఈ స్టూడెంట్ బంధులో ఏముంటుందంటే, నీవెంత పనికి మాలిన స్టూడెంట్ అయినా నీకు మేము 20 మార్కులు ఇస్తాం. చూడండి, ఇదే రైతు బంధులాగానే నీవు ఎంత పనికి మాలిన స్టూడెంట్ అయినా నీకు 20 మార్కులు గ్యారంటీ. నీ కర్తవ్యం ఏమంటే నీవు ఫైనల్ ఎగ్జామ్లో 15 మార్కులు సంపాదించాలి. మేము నీకు కావాల్సిన 20 మార్కులు పంపిణీ చేస్తాము, వేస్తాం కాదు, పంపిణీ చేస్తాము. నీవేం చేయాలంటే నీవు కష్టపడి 80 మార్కులకు 15 మార్కులు సంపాదించుకునే బాధ్యత నీది. ఈ 15 మార్కులు పిల్లవాడు ఎలా సాధిస్తాడు అంటే, సంవత్సరం అంతా ఒక 10 నెలలు కష్టపడి చదివి లక్షలు జీతాలు తీసుకుంటున్న టీచర్స్ చేత టీచ్ చేయబడి రోజుకు 8 గంటలు క్లాస్ అటెండ్ అయ్యి, అదే కాకుండా మధ్యాహ్న భోజనంలో ఆహారం తిని, అదే కాకుండా ఫ్రీ స్కూల్ డ్రెస్సెస్, బుక్స్ అన్నీ ఇప్పించుకొని, అంటే ₹1 లేకుండా విద్య, స్కూల్ డ్రెస్సులు ఫ్రీ, స్కాలర్షిప్, అదే కాకుండా మధ్యాహ్న భోజనము, అదే కాకుండా బుక్స్ ఫ్రీ, ఇవన్నీ సదుపాయాలు ఇస్తే పిల్లవాడు 80కి 15 మార్కులు తెచ్చుకోవాలి, అంటే పాస్ అయిపోతాడు. గత ప్రభుత్వము విద్యను కూడా అంగడి సరుకులాగా అమ్ముకుంది. ప్రైవేట్ విద్యా సంస్థలకు హాని కలుగుతుంది, తమ పార్టీలో ఉన్న విద్యా సంస్థల యాజమాన్యాలకు హాని కలుగుతుంది అని ఈ KG to PG ఉచిత విద్య అనే స్కీమ్ని అటకనెక్కించింది. వీళ్ళు ఓటర్లు కూడా కాదు, ఎందుకంటే ప్రభుత్వానికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా నచ్చుతారు, వాళ్ళు పనికొస్తారు. కానీ విద్యార్థులు ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్లకు ఏమిచ్చినా అంత
ఉపయోగకరంగా ఉండదు అని కేజీ టు పీజీ విద్య అటకనెక్కించింది లాస్ట్ ప్రభుత్వం. లాస్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆగడాలు అరాచకాలు అన్ని కావు. ఈ పనికి మాలిన స్టూడెంట్స్ అంటే 15 మార్కులు కష్టపడి సంపాదించుకున్న స్టూడెంట్స్ ఒక మెరిట్ స్టూడెంట్ వలె 10th పాస్ అయి మళ్ళీ గవర్నమెంట్ మెడకు చుట్టుకునేవాడు. అంటే ఇంటర్లో జాయిన్ అయ్యి అంటే దేనికి పనికిరాని పనికి మాలిన విధవలు 10వ క్లాసు 15 మార్కులు మాత్రమే తెచ్చుకొని పాస్ అయ్యి ఇంటర్లో చేరి ఇంటర్లో ప్రభుత్వం ద్వారా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాడు. అంటే పనికి మాలిన గూడ్స్ని తీసుకుపోయి ఇంటర్లో వేసి ఇంటర్లో మళ్ళీ 2 ఏళ్ళు వాళ్ళని మేపి అంటే ఈ మేపడము ఈ మెరిట్ ద్వారా మేపడం కాదు. ఆ స్టూడెంట్ మధ్యాహ్న భోజనం తిని పుష్టిగా పెరిగి ఏమాత్రం విద్య అభ్యసించకుండా 15 మార్కులు తెచ్చుకుంటే 100కు 15 మార్కులు తెచ్చుకుంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫీ రియంబర్స్మెంట్ మింగి ఇంకో 2 ఏళ్ళు గడిపేవాడు. అంటే ఇది ఉచిత విద్య కన్నా ఘోరం. అంటే ఏ రకంగా స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా తమ ఒక 15 నుంచి 18 ఏళ్ల జీవితాన్ని సర్కారు ఇచ్చే తాయిలాలకు ఆశపడి టైంపాస్ చేసేవాడు. ఈ టైంపాస్ చేసిన క్యాండిడేట్సే మళ్ళీ ఆ ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి ఇంజనీరింగ్లో పోయి అక్కడ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్లు పొంది ఇప్పుడు కోటాలో పోయిన వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోతారు. అక్కడ 5 ఏళ్ళు అయినా వాళ్ళ సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పూర్తి కావు, రియంబర్స్మెంట్లు మింగుతూనే ఉంటారు. అంటే ఈ 10th క్లాస్లో జరిగిన తప్పిదము మనకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఈ మేత కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ పనికి మాలిన విధవలు 10thలోనే తుంచివేయబడితే ఇంజనీరింగ్ వరకు టైంపాస్ చేసే అవసరమే లేదు. అంటే 10 తర్వాత 7 ఏళ్ళు పనికి మాలిన విద్యార్థులను మేపే పని గత ప్రభుత్వం చేసింది. ఆ మేసిన పందికొక్కులు లేదా పోతులు ఇఫ్ పాస్ అయినా కూడా ఇఫ్ ఆ ఇంజనీరింగ్ పాస్ అయినా ఇఫ్ డిగ్రీ పాస్ అయినా ఏం పాస్ అయినా ఉద్యోగ అర్హత వాళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంపై పడి మేయడానికే చదివారు తప్ప చదువుకోవడానికి చదువుకోలేదు. సుమారు 20 ఏళ్ల వరకు ప్రభుత్వం ఇచ్చే తాయిలాలపై బతికే స్టూడెంట్స్ వాళ్ళు స్వచ్ఛందంగా పోయి తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేయలేరు, క్వాలిఫై కాదు. అంటే ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా 20 ఏళ్ల తర్వాత ఒక మురికి కుంటలో ఆ పైసలు పడేసినట్టు అయింది. ఆ చదువుకున్న వాడి దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ తప్ప ఏ స్కిల్ లేదు, బేసిక్ పాస్ అయ్యే మెకానిజము లేదు. అంటే 1వ క్లాస్ నుంచి ఆ స్టూడెంట్ని తోసుకుంటూ 9 వరకు తీసుకొచ్చి 10వ క్లాసులో గ్రేస్ మార్కులు 20 ఇచ్చి వాడిని మళ్ళీ ఇంటర్లో తోసి వాడిని డిగ్రీలో దోసి ఇంజనీరింగ్లో దోసి ఇంకా తోసే పని ప్రభుత్వందే, కనే పని మాత్రమే తల్లిదండ్రులు. ఇక తోసుడు తిండి పెట్టుడు మొత్తం ప్రభుత్వం.
కొనకు ప్రభుత్వం పెంచి పోషించిన ఈ స్టూడెంట్స్ ఉద్యోగం దొరకక మళ్ళీ ప్రభుత్వం భయపడి మాకు ఉద్యోగాలు లేవు, మేము డిఎస్సి రాయాలి, మేము టీచర్లు అంటే దేనికి పనికిరాని శుంఠలు డిగ్రీ వరకు చదివి మళ్ళీ డిఎస్సి రాసి మళ్ళీ టీచర్లు అయ్యే ప్రయత్నం. 10th పాస్ కాని విధవలు డిఎస్సి రూపంలో మళ్ళీ ప్రభుత్వాన్నే ధిక్కరించి హెచ్చరించి వాళ్ళనే భయపెట్టే స్థాయికి వచ్చేసారు. దీంట్లో ఏం జరిగేదంటే ప్రభుత్వంలో చెప్పే ఉపాధ్యాయులకు ప్రెషరే లేదు. లక్షల జీతాలు తీసుకునే ఉపాధ్యాయులు సంవత్సరం కష్టపడి పిల్లలను 15 మార్కులు మాత్రం తెప్పించగలిగితే వాళ్ళ ₹1,00,000 జీతం ప్రతి నెల సార్థకమైనట్టే. అదీ కాకుండా ఈ ప్రైవేట్ సంస్థలు జీపీఏని అడ్డం పెట్టుకొని లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసే మళ్ళీ ఏమి వాళ్ళకి ఎంచుకున్న సెంటర్ వేసుకొని మాస్ కాపీయింగ్ చేపించి అడ్వాన్స్గా జీపీఏలు డిసైడ్ చేసి, అంటే పిల్లవాడి అడ్మిషన్ అప్పుడే ఇంత జీపీఏ తెప్పిస్తాం అని చెప్పేసి 1,00,000 నుంచి 1,50,000 ఫీజు వసూలు చేసే ప్రైవేట్ సంస్థలు కోకొల్లుగా తయారై టోటల్ విద్యా రంగాన్నే కుదిపేసి సర్వనాశనం చేసే స్థాయికి తీసుకొని వచ్చాయి. ఎందుకంటే లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వెళ్ళినా ఒక్కడు దాంట్లో 10% మంది కూడా క్వాలిఫై కాని పరిస్థితి. అంటే విద్యా రంగంలోంచి అంటే విద్యా రంగానికే అంటే తెగులు సోకి విద్యా రంగమే విచ్ఛిన్నమైనప్పుడు ఇక ఉద్యోగ రంగానికి పోయే అవకాశమే లేదు కనుక, అంటే ఈ మోసము 1వ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ పీజీ పాసు పీజీ ఫెయిల్ వరకు ప్రభుత్వానికి సోయ లేకుండా పోతుండే. 1వ క్లాస్లో బాలుడు జాయిన్ అయ్యాడంటే పీజీ దాటితే గాని వాడి స్థాయి ప్రభుత్వానికి తెలిసొచ్చేది కాదు, వాడిపై చేసిన డబ్బంతా వృధా అని ఒక 20 ఏండ్లకు ఒక ప్రభుత్వానికి తెలిసేది. కానీ ఇప్పుడు ఈ విద్యారంగంలో ఈ కొత్త మార్పులు, అంటే ఇది మా టైంలో ఉండే సిస్టమ్ లాగా 100 మార్కులకు పోటీ పరీక్ష అని పెడితే ఈ 20 మార్కులు గ్రేస్ మార్క్ తీసేయడం వల్ల, అంటే ఈ మేనేజ్మెంట్ చేతిలో 20 మార్కులు ఉండవు, హెడ్ మాస్టర్ల చేతిలో 20 మార్కులు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్ అసలు పాలు నీళ్లుగా తేటతలం అయిపోతుంది. ఎగ్జామ్ రాయటం వల్ల ఫెయిల్ అయ్యేటోడు ఫెయిల్ అవుతాడు, పాస్ అయ్యేటోడు పాస్ అవుతాడు. ఒకటే చేయొచ్చేమంటే తమ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మాస్ కాపీయింగ్ చేపించి పిల్లలను పాస్ చేపించే ప్రయత్నము ప్రభుత్వమే చేస్తుంది, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చేస్తాయి. అంటే విద్యలో ఇలాంటి మార్పులు తేవటం వల్ల ఒక పిట్టకు ఒక బాణానికి ఎన్నో పిట్టలు చిక్కినట్టు ఈ చర్య వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ 10th లోనే ఫిల్టర్ అయిపోతారు. అసలు మెరిట్ వచ్చిన వాళ్ళకే రైతు బంద్ అంటున్నా నేను, అన్నిటికీ రైతు బంద్ వస్తుంది. ఈ స్టూడెంట్స్ బంద్ ఇస్తారు కదా రియంబర్స్మెంట్, మెరిట్ లో పాస్ అయిన స్టూడెంట్స్కే రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టి, అంటే 10th లోనే మ్యాక్సిమం మంది ఫెయిల్ అవుతారు ఇప్పుడు. ఎందుకంటే మంచి దాణా మంచి పోషకాహారాలు పెట్టి మేపిన వీళ్ళు ఎంతవరకు పాస్ అవుతారని ఇప్పుడు తెలిసిపోతుంది. అదే కాకుండా ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇప్పుడు ఈ జీపీఏ బెడద లేదు కాబట్టి ఒక 60% వచ్చినా ఫస్ట్ క్లాస్లో పాస్, కాబట్టి ఏ స్టూడెంట్ అయినా 60% తెచ్చుకుంటే పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ప్రైవేట్ స్కూల్లో కూడా ఎవరికి 85 మార్క్స్ కన్నా ఎక్కువ రావు. ఎందుకంటే 100% ఈ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉన్నందుకు వాళ్ళ కోతి చేష్టలు చిలిపి చేష్టలు ఇక కొనసాగవు. కాబట్టి ప్రతి ఒక్కడు 100 మార్కులకు తన
తను నేర్చుకున్న విద్యను ప్ర- ప్రదర్శించే సమయం వచ్చేసింది. అంటే పాలకు పాలు నీళ్లకు నీళ్లు 10th తర్వాతే జరిగిపోతుంది తప్ప కనుక ఇప్పుడు ఇంటర్కి పోయేవాడు కొద్దిగా తెలివి గలవాడే ఇంటర్లో చేరుతాడు. అక్కడ వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇస్తే లాభం. ఇప్పుడు అట్లా కాదు, గొర్రెల మంద మొత్తం ఇంటర్లో పోతుంది, గొర్రెల మంద మొత్తం డిగ్రీలో పోతుంది, గొర్రెల మందలు ఇంజనీరింగ్లో పోయి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని మల్లారెడ్డి లాంటి వాళ్ళకి జేబులు నింపి లాస్ట్కు ఫెయిల్ అయ్యి క్వాలిఫై కాక ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంట్లో కూర్చొని ఇంజనీరింగ్ విద్యార్థి కూడా డిఎస్సి రాసి మాకు టీచర్ల పోస్టులు కావాలని మళ్ళీ సర్కారు మెడకు పడకుండా సర్కారు ఒక చిన్న జియో ద్వారా ఫ్యూచర్లో ఈ గొర్రెల బెడద ఉండొద్దని, ఈ పనికి మాలిన స్టూడెంట్స్ ప్రభుత్వంపై ఆధారపడి తమ సగం జీవితాన్ని గడిపేయొద్దని ప్లాన్ చేసి ఎంతో మంచి చర్య తీసుకుంది. ఇలాంటి చర్యలు సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందే తీసుకోనంటే బాగా ఉండేది. దీంట్లో టీచర్ల అభిప్రాయము ఇతరుల అభిప్రాయం అవసరం లేదు. ఎందుకంటే 20 మార్కులు వాళ్ళ చేతిలో ఉన్నందుకు ఏ టీచరు లక్షల జీతాలు తీసుకొని కూడా క్లాస్లో పోయి చెప్పిన దాఖలాలు లేవు. వాళ్ళ పనేమంటే 80కి 15 తెప్పిస్తే వాళ్ళ డ్యూటీ ముగిసినట్టు, వాళ్ళు రిటైర్ అయినట్టే అని భావించి పనిచేసే వాళ్లకు ఇది మంచి గుణపాఠము, షాక్గా తగిలింది. ఇలాంటి షాకులు విద్యారంగంలో ఇంకా మున్ముందు మంచి మంచి షాకులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని ఒక విద్యాశాఖ మంత్రిని ఇప్పుడైనా సంవత్సరం తర్వాత అయినా అపాయింట్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ దరిద్రగొట్టు సబితా ఇంద్రారెడ్డిని తప్ప ఎవరినైనా పెట్టుకుంటే చాలా మంచిది. అసలు ఆమె కోసమే ఈ పోస్టు వేచి ఉంది అని తెలుసుకొని చాలా మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు అని రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ, మునుముందు ఇలాంటి బృహత్తర పథకాలు కార్యక్రమాలు విద్యారంగంలో మీరు చేపడతారని కోరుకుంటూ నమస్కారం.